పట్టిందల్లా బంగారం అయిపోయి అంటే నెలలోనే కోటీశ్వర్లు అలా కాకుండా మంచి జరిగే గ్రహాలు ఇవి. అట్లా ఏముండదండి. ఆ, ఒక 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 గ్రహం మారినంత మాత్రాన అమాంతంగా వీళ్ళ లైఫ్ టర్న్ అదే అయిపోయి అదే అట్లా చేంజెస్ కాకుండా అవ్వవు. శుభం బట్ జరిగే. కాకపోతే నేనేమంటున్నానంటే, ఈ సంవత్సరం లైఫ్‌కి టర్న్ అయ్యేటువంటి ఒక రాశులకి సంబంధించి నేను చెప్తాను. చెప్పండి. ఎస్. నేను 3 రాశులు టర్న్ అప్ అవుతారు. ఒక 3 రాశుల వారు వాళ్ళ వాళ్ళ జీవితాలలో అద్భుతమైన మార్పులొస్తాయి. ఓ. ఎవరెవరికి అంటే, ఒకటి కర్కాటక రాశి. ఉమ్. కర్కాటక రాశి వారికి శరీర స్థానంలో ఒక బృహస్పతి ఉచ్చ స్థానంలోకి రావడం వల్ల మాటకు విలువ పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఓకేనా? అనుకున్న పనులు సాధించుకుంటారు. ఎప్పటి నుంచో చేసిన ప్లాన్స్ ఇప్పుడు వర్కౌట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే. సో వాళ్ళకు ఒక మంచి కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ఆ హోదాని కానీ ఆ గౌరవ మర్యాదలు కానీ ఎంజాయ్ చేస్తారు. ఓకే. రెండవది వృశ్చిక రాశి వారు. నవమ స్థానంలో బృహస్పతి రావడం వల్ల ఏమవుతారంటే, గతంలో చేసిన పొరపాట్లన్నీ సరిదిద్దుకుంటారు వారు. సో ప్లానింగ్ ప్రకారంగా వాళ్ళ లైఫ్ సాగేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. కొత్త పరిచయాలు కూడా పెరుగుతాయి. సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. సో సో గతంలో చేసినటువంటి యొక్క పొరపాట్లను ఫస్ట్ మెయిన్గా ఏంటంటే, గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటారు. దానివల్ల ఎదుగుదల స్టార్ట్ అవుతుంది. సూపర్. మూడవ రాశి వచ్చేసి మీన రాశి. ఈ రాశి వారికి ఏంటంటే మంచి ఛాలెంజింగ్ పెరుగుతుంది. అంటే నీతోటి కాదురా ఇది అన్నాం అనుకో, చెల్లెలే మనం ఇది ఏందో చేసి చూపించాలి అనే కాంక్ష వీళ్ళలో డెవలప్ అవడం స్టార్ట్ అవుతుంది. రెండోది ఏంటంటే, వీళ్ళు కొంచెం గుప్తంగా చాలా సైలెంట్గా ప్లానింగ్స్ చేస్తారు ఈ సంవత్సరం ఈ రాశి వారు. అంటే డెవలప్మెంట్కే పాజిటివే, నెగిటివ్ గురించి నేను చెప్పట్లేదు, పాజిటివే. కాకపోతే మీనరాశి వారు కొంచెం జన్మశని ఉంటుంది కాబట్టి కొంచెం వాహనాలు నడిపినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేయాలి. చెడు వ్యసనాల దూరికి పోకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. మకర రాశి కూడా బాగుందన్నారు లేదా సార్? సప్తమ గురువు మకర రాశి కూడా బాగానే ఉంటుంది. మూడో ఇంట శని మంచి అదృష్టాన్ని కలగజేస్తాడు. చేసే పనులు బాగుంటాయి. ఇంట్లో శుభకార్య నిర్వహణ ఉంటుంది. భూగృహ వాహన యోగాదులు కలిసి వస్తాయి. సో మకర రాశి కూడా సెవెంత్లో గురువు. ఎవరైనా విద్యార్థులు వీసా ప్రయత్నాలు చేశారనుకోండి అనుకూలంగా ఉంటుంది. లేకపోతే పెళ్లి ప్రయత్నాలు చేసేవారికి శుభవార్త వింటారు. సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఈ సంవత్సరం అనుకూలమైన సంవత్సరం. అలా వ్యక్తిగతమైనటువంటి కొన్ని రాశులు ఉన్నాయి, అలా అట్లేం లేవు. బట్ నేను ఎప్పుడు చెప్పలేదు, నేను చెప్పను, ఇలా చెప్పేవాడిని కూడా నేను విమర్శిస్తాను కదా. పుట్టినల్లా బంగారం 100 కోట్లు సంపాదిస్తారు ఇలాంటిది అయితే నేను చెప్పాను. అవన్నీ ఉట్టి అభూత కల్పనలు లేండి. అది ఏదో తమ్నేల్ అట్రాక్టివ్ గా మీకు చాలా సార్లు కూడా చెప్పానండి. అవును. ఇప్పుడు ఒక చదువుకొని ఒక సిస్టమ్ ప్రకారంగా జ్యోతిషం చెప్పే వాళ్ళము ఇక్కడ కూర్చొని ఏది పడతారు నిరాధారంగా మాట్లాడిపోతే పబ్లిక్ నన్ను అడగరు కావచ్చండి, కానీ నా తోటోళ్ళు నా బ్యాచ్మేట్స్ అడుగుతారు కదా. ఇప్పుడు నేను పిహెచ్డి చేశాను, గట్టిగా వేసుకుంటారు. ఇప్పుడు నా బ్యాచ్మేట్స్ కూడా నన్ను అడుగుతారు కదా, ఏం నువ్వు ఎట్లా పడితే ఎట్లా మాట్లాడతాను, నువ్వు చదువుకున్నావు నువ్వు కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లా అని వాళ్ళు నన్ను కూడా తిడతారు కదా. కరెక్ట్ రైట్ గురూజీ. ఇంకొక అతి ప్రధాన సమస్య అంటే నేను కూడా ఫీల్ అవుతాను ఈ విషయంలో, నిజమేనేమో అనిపిస్తుంది నాకు కూడా. నరదిష్టికి నల్లరాలైనా పట్టపట్మని పగిలిపోతే అంటారు. దీన్ని ఎట్లా కనిపెట్టాలి గురించి? నాకు దిష్టి తగిలింది, పలానా వాళ్ళకి దిష్టి తగిలింది అని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నరదిష్టి అంటే ఏంటి, ఇప్పుడు జనరల్గా దాన్ని ఎలా డిఫైన్ చేయాలి, చాలా మంది కూడా నన్ను అడుగుతుంటారు కదా. మీరు కూడా మంచి రెగ్యులర్ గా యూజ్ అయ్యే క్వశ్చన్ మీరు ఏం లేదండి. నెగిటివ్ వైబ్రేషన్స్ ని మనం నరదిష్టి కింద తీసుకుందాం. అసలు దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అసలు ఎలా ఉంటది అంటే, ప్రతి మనిషిలో ఒక డివైన్ పవర్ ఉంటుంది. మనం జనరల్గా మన వాడుక భాషలో దాన్ని అరా అనేటువంటి ఒక పదం వాడుతూ ఉంటాం. మన తేజస్సు. మీరు ఏదన్నా ఒక దేవుడి ఫోటో కానీ ఏదైనా చూడండి, వెనక ఇట్లా ఒక లైట్ ఉంటుంది, ప్రతి మనిషిలో ఉంటుంది. అది ఎన్లైటన్మెంట్ అంటూ ఉంటాం మనం కదా. అలా ప్రతి మనిషి చుట్టూ ఒక రకమైనటువంటి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది ఒకటి ఉంటుందండి. ఓకేనా? ఎందుకంటే ఆటోమేటిక్గా మాట తీరు ప్రవర్తన ఆహార్యాన్ని బట్టే మనము ఒక్కొక్కసారి మాట్లాడడం కూడా ఉంటుంది. ఒక మంచిగా చక్కటిగా ఉన్నారు అనుకోండి, తప్పేముంది, ఒక అమ్మాయికి చక్కగా అందంగా కనపడుతుంది చూడరా, చూస్తారు, ఎవరైనా చూస్తారా? మాట కూడా ఒక్కొక్కసారి అంటాం, ఇంత చక్కగా ఉంది అమ్మాయి అంటాం, అవునా కదా. అలాగే ఎవరన్నా ఒక గురూజీ మంచి ఇట్లా రుద్రాక్షమాలను మంచిగా బొట్లు పెట్టుకుని ఉంటే మనకు తెలియకుండానే ఇట్లా 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 వంగి మనం మాట్లాడతాం. ఇది ఎలా డిఫైన్ అవుతుంది అంటే, మన కన్ను మనం చూసే విధానంతో మన బ్రెయిన్ కొన్ని సిగ్నల్స్ తీసుకుంటాం. ఇది సైన్స్. ఓకేనా? దీన్ని ఇంకొంచెం అర్థమయ్యే భాషలో చెప్తాను. మన ఇంట్లో ఒక నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి అని అంటే, మనకంటే ముందు మన ఇంట్లో ఉన్నటువంటి పశుపక్షాదులు గుర్తుపడతాయి. ఫస్ట్ అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే మనకంటే వాళ్ళు ముందు టైం ట్రావెలింగ్లో ఉంటారు.
ఒక చెట్టు సడన్గా మన ఇంట్లో ఉన్న చెట్టు ఎండిపోయిందంటే మన ఇంట్లో ఎవరికైనా అనారోగ్య అవడం అన్న జరుగుతుంది, ఒక దుర్ఘటన జరిగే ఛాన్సెస్ ఉంటాయి, ఓయ్. లేదా ఏదో ఒక రకమైన ఇబ్బంది పడుతుంది. అది ఆటోమేటిక్గా అది ఇండికేట్ చేస్తుంది. అది శకున శాస్త్రం. అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి జంతువు కూడా అంతే, అది రోగాన బారిన పడుతుంది. ఎందుకంటే యజమానికి వచ్చే గండాన్ని అది తీసేసుకుంటాం. మీరు శకున శాస్త్రంలో కూడా పిహెచ్డి చేశారు కదా? అంటే ఇక అయిపోలేదు, ఇంకా ఓకే, చేస్తున్నారు. రన్నింగ్ లో ఉంది. బాబా 3 years అయింది, ఇంకా కొంచెం ఓకే. రీసెర్చ్ అంతా ఓకే, ఉంది ఇంకా. ఓకే. అంటే మనకంటే ముందే ప్రకృతి పసిగడుతుంది మన భవిష్యత్తు. అచ్చా, 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 సో ఓకే. అలా ఇండికేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓ, సో ఈ నుంచి వచ్చేటువంటి నెగిటివ్స్ మనం అర్థం కాక ఈ భాషను మనము నరఘోష దిష్టి గిష్టి అనే పదం మనం వాడుతూ ఉంటాం. అవును. సో దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఒకటి ఎలా నివారణ చేసుకోవాలి, Exactly. 2 విషయాలు. అవును, వీలైతే ఇంట్లోనే చేసుకోదగిన ఇంట్లో పరిహారాలు. చేసుకునేటి. నేను ఎప్పుడైనా మీ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయంటే చెప్తున్నాను, చెట్టు ఎండిపోతుంది. ఆ, అంటే ఒక సీజన్ తోటి సంబంధం లేకుండా ఏ చెట్టు అయినా కానీ, ఈ చెట్టు ఆ చెట్టు అని నేను చెప్పట్లేదు, ఓకే. ఏ చెట్టు అయినా అది ఎండిపోతున్నది, మంచిగా చక్కగా నీళ్లు పోసి సూర్యరశ్మి కింద ఉన్నా కూడా అది ఎండిపోతుందంటే మీ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయని అర్థం. ఓహో. 2వ పాయింట్, గాలి లేకుండా ఏమి లేకుండా గ్యాస్ స్టవ్ అమాంతంగా ఆఫ్ అయిపోయింది అనుకోండి. సరే, అఫ్కోర్స్ అందులో ఏమైనా గ్యాస్ అయిపోతే దాని గురించి నేను చెప్పట్లేదు. గ్యాస్ సిలిండర్ నిండు ఉండి ప్లగ్ కరెక్ట్గా ఉండి బాబోయ్. సడన్గా మీకు గ్యాస్ ఆగిపోయింది అనుకోండి, అక్కడ ఎలాంటి ఎయిర్ ఫ్లో లేకుండా సడన్గా ఆగిపోయింది అనుకో, ఇట్స్ ఏ ఇండికేషన్. అగ్ని ఆరడం ఇండికేషన్, గుర్తుపెట్టుకోండి. అయ్యో, నా చేతిలో 2-3 సార్లు అయింది గురుజీ అట్లా. అది ఇండికేషన్, ఆ, ఆటోమేటిక్గా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉందని అర్థం. ఓకే. 2వది, ఇంటి యజమానులు పిల్లలకు కాదు, ఈ నుదుటి మీద నలుపెక్కుతుంది అనుకోండి, అంటే ఏజ్ వైజ్ ట్యాన్ అనో లేకపోతే మీరు అవును, అవును. పిగ్మెంటేషన్ అని నేను చెప్పట్లేదు, ఒక రకమైనటువంటి నలుపు లెక్క కనపడుతుంది అంటే అది నెగిటివ్. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఇంట్లోకి రాగానే, బయట నుంచి ఇంట్లోకి రాగానే 1-2 నిమిషాలు మన మీదకి ఏదో ఒక ఆవహించినట్టుగా, ఏదో ఒళ్ళంతా బరువెక్కినట్టుగా అనిపించిందంటే దిష్టి ఉన్నట్టు. మ్మ్. 2వది, మంచిగా పడుకొని లేచినాం, మనకు నిద్ర రావటం లేదు, అయినా కూడా మన ఇంటికి ఎవరో వచ్చిపోయారు, లేదా మనమే ఇంకోళ్ళ ఇంటికి నుంచి పోయేసి వచ్చినాము, ఆవలింతలు వస్తున్నాయి, ఈ దవడ నొప్పిలేస్తుంది, ఈ కనుబొమ్మలు గుంజుతున్నాయి అంటే అది గుర్తుపెట్టుకుంటే అది నెగిటివ్. మన ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నట్టు. ఓకే. ఓకేనా? సందర్భం లేకుండా మన కాళ్ళు అరచేతులు గులగుల పెట్టినాయి అంటే కూడా, గోకినట్టు అవుతుందంటే కూడా, మనకి ఇలాంటి అంటే హెల్త్ ఇష్యూస్ లేకుండా వాళ్ళకి చెప్తున్నాను, ఇది కూడా నెగిటివ్ ఇండికేషన్. ఓడి అమ్మ. ఓకేనా? సో 2వది, సందర్భం లేకుండా మన ఇంట్లోనే మనని చూసే మన కుక్కలు అరుస్తున్నాయి అనుకోండి. మన ఇంట్లో కుక్క ఉంది, పెద్ద డాగ్ ఉంది, అవును. అది అరవది మనం చూసి ఉత్తగానే, అవును. దానికి ఆకలి అయినప్పుడు అది ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు అరుస్తుంది. అసలు అన్నానికి కాకుండా దీనికి కాకుండా ఊరికేనే మనం బయట నుంచి రాగానే మనం దాన్ని కొంచెం ముద్దాడిన తర్వాత అయినా కూడా అది మనం వచ్చి చూసి రిపీటెడ్గా అరుస్తుంది అంటే మన మీద నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నట్టు. ఓ, ఇప్పుడు దీనికి పరిష్కార మార్గాలు చెప్తాం. ఓకే. మన ఇంట్లో చేసుకునేటి అది పెద్ద విషయం ఏం కాదు, గురుజీ ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి మీరు ఆత్మలు దయ్యాల గురించి చెప్తున్నారా? అది పెద్ద సబ్జెక్టు. ఆ, అదే ఇప్పుడు అంటున్నా. నేను ఆత్మలు గీత్మలు ఈ చేతబడులు గీతబడులు అంటే ఇప్పుడు ఏం లేదు ఇక. అట్లా కాదండి, Right. ఏదైనా నెగిటివ్ అండి, రైట్. ఓకే. ఏదైనా నెగిటివ్, అది Okay. పెద్ద విషయం లేదు. రైట్. ఓకేనా? 2వది, మీకు ఫస్ట్ చెప్పేటువంటి ఇండికేషన్ చెప్తా, ఫస్ట్ నివారణ పద్ధతులు చెప్తా ఒక్కొక్కటిగా. మనకి అద్దం ఉంటుంది కదా, ఆ అద్దం ఒకటి ఎప్పటికప్పుడు నీట్గా తుడిచిపెట్టుకోండి. ఓకే. అద్దం ఒకటి నీట్గా తుడిచిపెట్టుకోండి. రైట్. సెకండ్ పార్ట్, ఖచ్చితంగా మీరు వంట వండేటువంటి పదార్థాలలో కానీ, స్నానం చేసేటువంటి ఒక బకెట్ కానీ, ఊరికే వాటర్ ఏదైనా పెట్టదలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇత్తడి వస్తువులను వాడండి. ఎందుకంటే మనం గంగాలు అలానే వాళ్ళం, అవును. ఖచ్చితంగా ఇక్కడే ఇత్తడి ఉండేది. అవును. అది కూడా ఒక సైంటిఫికల్ రీజన్. ఓ, అది నెగిటివ్ వైబ్రేషన్స్ని తీసుకుంటుంది. అచ్చా. ఓకేనా? ఇది 2వది. 3వది, శంకు ఉంటుంది కదా, శంకు ఊదడానికి ప్రయత్నం చేయండి. అచ్చా. శంకు ఊదడం చేయండి. శంకు ఏంటిది, దీనికి ఉన్నటువంటిది ఏంటిది అని అంటే, ఇప్పుడు మనం చనిపోయినప్పుడు మీరు గమనించండి, శవాన్ని తీసుకువెళ్తూ ఉన్నప్పుడు కూడా శంకు ఊదుతాం. అవును. శంకు ఎందుకు ఊదుతారు తెలుసా? ఈ చనిపోయినటువంటి శరీరం మీదకి రకరకాల ఆత్మలు వచ్చి చేరడానికి అవకాశం ఉంటుంది.
మనం ఇక్కడి నుంచి ఆ శ్మశానానికి వెళ్ళేలోపు ఈ చనిపోయినటువంటి దాని మీదకి వెళ్ళి ఆ యొక్క ఆత్మ తిరగడం వలన మిగతాయి కూడా వచ్చి ఆక్యుపై చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. శంకు ఊదినప్పుడు ఏమవుతుంది అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వైబ్రేషన్స్ ఏ ఆత్మ లోపలికి రానియదు. సో ఇంట్లో ఎవరైనా శంకు ఊదారనుకోండి, రోజుకు పొద్దున పూట సాయంత్రం పూట శంకు ఊదండి, మీకు ఆటోమేటిక్గా నెగిటివ్ వైబ్రేషన్స్ అమాంతంగా వెళ్ళిపోతాయి. ఇబ్బంది ఏమీ లేదు. సూపర్. ఓకే, ఇది ఒక సూత్రం.